ఏపీ ఎడ్సెట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి 2026 ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్ అయితే రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. రిజల్ట్ వచ్చిన తర్వాత మేము రిజల్ట్కి సంబంధించిన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ కట్ ఆఫ్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ గురించి డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో చూసిన తర్వాత సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన కట్ ఆఫ్ గురించి ఒక డీటెయిల్ వీడియో చేయండి అని చెప్పడం జరిగింది. అండ్ సేమ్ టైం బీఈడీ కాలేజెస్ సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవ్వండి. సో బీఈడీ కాలేజెస్ అనేవి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ వాటిలో యూనివర్సిటీ కాలేజెస్ ఎన్ని అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఎన్ని, వాటికి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, వాటిలో డిఫరెంట్ మెథడ్స్ సంబంధించి ఎన్ని సీట్స్ అనేది వేకెన్సీస్ ఉంటాయి, దానికి సంబంధించి మాకు క్లారిటీ కావాలి అంటూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఏపీ ఎడ్సెట్ ఆర్ బీఈడీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సో మీకున్న కొన్ని ముఖ్యమైన డౌట్స్ గురించి ఏదైతే ఇప్పుడు మెన్షన్ చేయడం జరిగిందో ఆ డౌట్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఏపీ ఎడ్సెట్ 2026 సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుంటాం. అండ్ దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనం బీఈడీ కాలేజెస్ లిస్టుకు సంబంధించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. లైక్ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని బీఈడీ కాలేజెస్ ఉన్నాయి, వాటిలో గవర్నమెంట్ కాలేజెస్ కానీ క్యాంపస్ కాలేజెస్ ఎన్ని అండ్ వాటిలో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, కేటగిరీ వైజ్గా కావచ్చు లేదా సబ్జెక్ట్ వైజ్గా కావచ్చు అనే టాపిక్ గురించి అండ్ సేమ్ టైం కాలేజ్ ఫీ ఎంత అనేది ఉంటుంది, అవి ఏ ఏరియాలో ఉంటాయి అండ్ ఆంధ్రప్రదేశ్లో సో ఏయూ అంటే ఏంటి, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అంటే ఏంటి, ఎవరు ఏ ప్రాంతాలకు లోకల్ అవుతారు, అడ్మిషన్స్ అప్పుడు మనం ఏ విధంగా వీటిని డిసైడ్ చేసుకోవాలి, ఇలాంటి సో మెనీ టాపిక్స్ గురించి ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుంటున్నాం. సో మీరు ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పుడు ఏపీ ఎడ్సెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. ఆ లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మీకు కాలేజెస్ లిస్ట్ కావాలి అనుకుంటే సో కాలేజెస్ లిస్ట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి బీఈడీ కాలేజెస్ అని సెర్చ్ చేసినట్టయితే సో బీఈడీ కాలేజెస్ అని సెర్చ్ చేస్తే మనకు కాలేజెస్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. సో లేదా మేము డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా ఫైల్ లింక్ ఇచ్చేస్తాము. ఆ లింక్ పైన క్లిక్ చేసినా కూడా మీకు కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇది మనకు ఏపీ ఎడ్సెట్కి సంబంధించి కాలేజెస్ లిస్ట్కి సంబంధించి కంప్లీట్ పీడిఎఫ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి. సో దీనికి సంబంధించి వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పీడిఎఫ్ అయితే డిస్ప్లే అవుతుంది. పీడిఎఫ్ అనేది మ్యాక్స్ ఆఫ్ ది టైమ్స్ మీరు గూగుల్ డ్రైవ్ ద్వారా ఓపెన్ చేస్తే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. గూగుల్ డ్రైవ్లో మనకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది పీడిఎఫ్ యాక్సెస్ చేయడం. అదర్ డ్రైవ్స్ మీరు యూజ్ చేసినట్టయితే కొన్ని సెట్ చేసుకునే ఆప్షన్స్ అయితే ఉండవు. ఇది కంప్లీట్ పీడిఎఫ్. మనకు ఫస్ట్ పీడిఎఫ్ సంబంధించిన కాన్సెప్ట్ గురించి ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఆఫ్టర్ దట్ మీరు దీన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలని కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది. టోటల్గా ఎన్ని బీఈడీ కాలేజెస్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. టోటల్ బీఈడీ కాలేజెస్ అనేవి కాదు, దీంట్లో ఒక కాలేజ్లో ఏ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తారో ఆ కోర్సెస్ సంబంధించిన టోటల్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని జస్ట్ సీరియల్ నెంబర్ కింద అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది కాలేజ్ యొక్క కోడ్. మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కాలేజ్ కోడ్ అయితే మనకి యూజ్ అవుతుంది. నేను వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు గైడ్ చేస్తాను ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, కాలేజెస్ కోడ్ ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది. సో తర్వాత ఇక్కడ కాలేజ్ నేమ్ అయితే ఉంటుంది. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే కాలేజ్ నేమ్ అనేది కావాలి, తర్వాత కాలేజ్ ప్లేస్ అనేది కావాలి, కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉందనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే గుంటూరులో ఉన్న కాలేజెస్లోనే బీఈడీ చేయాలనుకుంటున్నాను. గుంటూరు నాకు లోకల్, నాకు నియర్ బై ఉంది అనుకుంటే సో గుంటూరులో ఎన్ని కాలేజెస్ ఉన్నాయనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. అన్ని కాలేజెస్ తెలవాలని రూల్ లేదు కదా, గుంటూరులో ఎన్ని కాలేజెస్ ఉన్నాయని తెలుసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ దాంట్లో నియర్ బై ఏది ఉందని తెలుసుకోవాలి, వాటిలో గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని, ప్రైవేట్ కాలేజెస్ అనేది తెలుసుకోవాలి. అండ్ దాంట్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయని తెలుసుకోవాలి. అండ్ దాంట్లో మనకు సంబంధించి ఎన్ని సీట్స్ ఉన్నాయని తెలుసుకోవాలి, దాని ఫీ ఎంత అనేది తెలుసుకోవాలి. సో దానికోసం మీకు ఇక్కడ ప్లేస్ అనేది యూజ్ అవుతుంది, ప్లేస్ డిస్ట్రిక్ట్ అనేది. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ అది ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ అని తెలుసుకోవడానికి ఇక్కడ కాలేజ్ టైప్ అయితే ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్ అయితే పీవీటీ ఉంటుంది, గవర్నమెంట్ కాలేజ్ అయినా క్యాంపస్ కాలేజ్ అయినా గౌట్ అని అయితే ఉంటుంది అక్కడ. సో అది మనకు ప్రైవేట్ అయితే ప్రైవేట్ అని అండ్ గవర్నమెంట్ అయితే గౌట్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. అండ్ మైనార్టీ నాన్ మైనార్టీకి సంబంధించిన కాలేజెస్ కూడా ఉంటాయి. మీరు మైనార్టీ కాలేజెస్ అయితే మైనార్టీ అని ఉంటుంది, అదర్ కాలేజెస్ అయితే నాట్ అప్లికేబుల్ అయితే ఉంటుంది. ఇఫ్ ఉమెన్స్ కాలేజ్ అయితే డబ్ల్యూ ఉమెన్స్ అని అయితే పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కో ఎడ్యుకేషన్ ఉమెన్ అనేది కూడా ఉంటుంది. సో అది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. స్పెషల్ ఎడ్యుకేషన్ కాలేజెస్ కూడా ఉంటాయి బీఈడీకి సంబంధించి. స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది బీఈడీలో మనకు 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ అయితే ఉంటాయి. హెచ్ఐ అంటూ, విఐ అంటూ, ఎంఆర్ అంటూ. సో ఇలా డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి. వాటికి సంబంధించిన కాలేజెస్ కూడా ఇదే లిస్ట్లో ఉంటాయి. అండ్ తర్వాత మనకు అప్డేటెడ్ అనేది అది ఏ యూనివర్సిటీకి సంబంధించింది అనేది ఉంటుంది. రీజన్ కూడా ఉంటుంది. రీజన్ అనేది ఆంధ్రాకు రీజనా, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి రీజన్ అనేది ఆంధ్ర యూనివర్సిటీకి లోకల్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి లోకల్ అనేది కూడా ఉంటుంది. తర్వాత అక్కడ ఉన్న మెథడాలజీ ఏంటి అనేది ఉంటుంది. సో ఆ కాలేజ్లో ఏ మెథడాలజీస్ ఉన్నాయని బయో సైన్స్, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ సైన్స్ అనేది చూడొచ్చు. అండ్ ఒక కోర్సులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 17th వచ్చేసి బయో సైన్స్లో ఉన్నాయి, 8 వచ్చేసి ఇంగ్లీష్లో ఉన్నాయి, 22 వచ్చేసి మ్యాథమెటిక్స్లో ఉన్నాయి, 9 వచ్చేసి ఫిజిక్స్లో ఉన్నాయి, సోషల్లో వచ్చేసి 29 ఉన్నాయి. సోషల్లో ఎక్కువ సీట్స్ కనిపిస్తాయి మీకు. ఎందుకు కనిపిస్తాయి అంటే సో మనకు డిగ్రీకి సంబంధించి టూ గ్రూప్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది ఆర్ట్స్ అండ్ సైన్స్ రూపంలో. సో ఆర్ట్స్ అంటే వచ్చేసి ఏంటంటే బీఏ, బీకామ్, బీబీఏ ఇలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్న వాళ్ళందరూ ఆర్ట్స్ కిందకి రావడం జరుగుతుంది. ఆర్ట్స్ చేసిన వాళ్ళందరూ సోషల్ చూస్ చేసుకుంటారు. తర్వాత సైన్స్లో వచ్చేసి మ్యాథమెటిక్స్ సైన్సే, బయాలజికల్ సైన్సే, ఫిజికల్ సైన్స్ కూడా
కూడా సైన్సే కాబట్టి సో ఆ మూడింటిని కలుపుకుంటే ఎన్ని సీట్స్ అయితే ఉంటాయో మనకు ఆర్ట్స్ సోషల్ స్టడీస్లో కూడా అన్ని సీట్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సోషల్ సైన్స్ ఎక్కువ మంది రాస్తారు, ఎక్కువ సీట్స్ కూడా ఉంటాయి అండ్ ఎక్కువ ర్యాంక్ వచ్చినప్పుడు కూడా మీకు ఈజీగా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. బయాలజికల్ సైన్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ తక్కువ సీట్స్ ఉంటాయి, తక్కువ మంది రాస్తారు, అలా కూడా మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. సో తర్వాత కాలేజ్ ఫీ గురించి మీరు క్వైరీ చేస్తే ఇక్కడ మీకు పర్టికులర్ కాలేజ్ మీరు ఏదైతే సెట్ చేస్తారో దానికి సంబంధించిన ఫీ చూపిస్తారు. ఇక్కడ 9,000 ఉంది కదా, 9,000 అనేది కాలేజ్ ఫీ. ఈ 9,000 అనేది ఫర్ ఇయర్ కా 2 years కానీ మీరు క్వైరీ చేసినట్టయితే ఫర్ ఇయర్కి. సో ఫస్ట్ ఇయర్ మీరు 9,000 కట్టాలి, సెకండ్ ఇయర్ కూడా 9,000 కట్టాలి. అండ్ సో మెనీ ఆస్పిరెంట్స్ కామెంట్ కూడా చేయడం జరిగింది, బీఈడీ అనేది 1 year కోర్స్ ఎక్కడ ఆఫర్ చేస్తున్నారని. బీఈడీ 1 year కోర్స్ అనేది లేదు, అసలు ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు, అది ఎప్పుడు వస్తుంది అనేది కూడా క్లారిటీ లేదు. సో మెనీ యూట్యూబ్ వీడియోస్ చెప్తున్నారు కదా సార్ అని కూడా క్వైరీ చేస్తున్నారు. సో మన ఛానల్లో ఇప్పటివరకు 1 year బీఈడీకి సంబంధించి మేము ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే జస్ట్ అది డ్రాఫ్ట్ కాపీ, వాళ్ళకు ప్లాన్ చేసుకుంటున్నారు బీఈడీకి సంబంధించి 1 year కోర్స్ ఇంట్రడ్యూస్ చేద్దామని. దానికి సంబంధించి స్టేట్స్ నుంచి ఇంకా అప్రూవల్ రాలేదు. సో ఎన్సిటిఈ ఓకే చేసింది, బట్ స్టేట్స్ నుంచి రాలేదు. స్టేట్స్ నుంచి వస్తే స్టేట్స్కి సంబంధించిన యూనివర్సిటీ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ యూనివర్సిటీస్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయొచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ స్టేట్ యూనివర్సిటీస్ ఇంట్రడ్యూస్ చేయాలంటే మాత్రం స్టేట్స్కి సంబంధించిన అప్రూవల్ కూడా కావాల్సింది. మనకైతే ఇంకా అప్రూవల్ రాలేదు. మేబీ సో వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లక్ బాగుంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేయొచ్చు, లేదా దానికి ఇంకా కొంత టైం కూడా పట్టొచ్చు. టార్గెట్ అయితే మనకు నార్మల్గా ఏంటంటే 2030 లోపు అయితే మనకు రావడానికి ఛాన్స్ ఉంటుంది 1 year బీఎడ్ అయితే. అది మనకు సంబంధించి ప్రజెంట్ అయితే 1 year బీఎడ్ లేదు. సో 1 year బీఎడ్ ఉంటుందనే ఉద్దేశంతో డ్రాప్ అవ్వకండి, బీఈడీలో అడ్మిషన్ వేసుకోండి. సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా యూటిలైజ్ చేయాలనేది డీటెయిల్గా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నియర్ బై ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ గురించి డౌట్స్ ఉంటాయి. గవర్నమెంట్ కాలేజెస్ అన్నప్పుడు సో ఫస్ట్ యూనివర్సిటీ కాలేజెస్ అనేది సెట్ చేద్దాం. యూనివర్సిటీ అనేది నేను సెట్ చేస్తున్నాను, జస్ట్ యూనివర్సిటీ అని సెట్ చేసి ఎన్ని యూనివర్సిటీస్ కాలేజెస్ ఉన్నాయనేది డిస్ప్లే అవుతుంది. టోటల్గా మనకు 25 ఎంట్రీస్ తోటి అయితే యూనివర్సిటీస్ చూపిస్తున్నాయి. అంటే 25 ఎంట్రీస్తో ఉన్నాయంటే 25 యూనివర్సిటీస్ లేవు. సో ప్రతి కాలేజ్లో 5 మెథడ్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ 5 మెథడ్స్ ఏమేమో అనేది ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి బయాలజికల్ సైన్స్, ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఉంటుంది, సోషల్ సైన్స్. సో 5 మెథడ్స్ ఉన్నాయంటే ఇక్కడ 25 కాలేజెస్ ఉన్నాయంటే 25/5 వచ్చేసి 5 యూనివర్సిటీస్ మాత్రమే మనకు బీఈడీ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారని మీరు గుర్తుంచుకోవాలి. 5 యూనివర్సిటీస్ మాత్రమే. సో అవేవి అని మీరు క్వైరీ చేసినట్టయితే ఇలా మనము ఒకసారి బ్యాక్ వెళ్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఆదికవి నన్నయ్యకి సంబంధించిన యూనివర్సిటీ అయితే ఉంది. ఆదికవి నన్నయ్యలో కనుక మీకు సీట్ వచ్చినట్టయితే దానికి సంబంధించి అది వచ్చేసి రాజమండ్రి ప్లేస్లో అయితే ఉంది. అండ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఈస్ట్ గోదావరి. ఇది ఎవరికి అప్లికేబుల్ అవుతుందంటే ఏయూకి సంబంధించి. ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన టాపిక్ కూడా ఉంటుంది. ఏయూ అండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అంటూ 2 ప్రాంతాలు అయితే ఉంటాయి. మనకు ఆంధ్ర యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ని డివైడ్ చేసినట్టయితే ఏయూ ఎవరికి రావడం జరుగుతుందంటే శ్రీకాకుళం నుంచి సో ఇక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అక్కడి వరకు మనకు కృష్ణా అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్ వరకు ఏదైతే ఉందో అది కోస్తా ప్రాంతం కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. కోస్తా ప్రాంతం కింద ఉన్న వాళ్ళందరూ శ్రీ వెంకటేశ్వర ఆంధ్ర యూనివర్సిటీకి లోకల్ అవుతారు. అంటే మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఇంటర్మీడియట్ కానీ ఎస్ఎస్సి కానీ డిగ్రీ కానీ సో ఈ ఏరియాలో కనుక చేసినట్టయితే శ్రీకాకుళం నుంచి సో మీకు సంబంధించిన కృష్ణా డిస్ట్రిక్ట్స్ వరకు చేసినట్లయితే మిమ్మల్ని ఏం ట్రీట్ చేస్తారంటే లోకల్ కింద ఆంధ్ర యూనివర్సిటీకి లోకల్ కింద ట్రీట్ చేస్తారు. సో ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న కాలేజెస్కి మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చినట్టయితే మీ ర్యాంక్ అనేది హెవీగా ఉన్న సీట్ రావడం జరుగుతుంది. దీని గురించి మనం ఒక స్పెషల్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇప్పుడు మనకు డిస్కషన్ ఏం అవసరం లేదు. బట్ ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఏరియా రీజన్ ఏ విధంగా డిసైడ్ చేశారంటే శ్రీకాకుళం నుంచి సో మనకు సంబంధించిన కృష్ణా డిస్ట్రిక్ట్స్ వరకు ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ ఆ ప్రాంతానికి లోకల్ అవుతారు. అండ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వచ్చేసి మనకు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన అన్ని లైక్ మనకి ఇక్కడ అనంతపూర్, చిత్తూరు, కర్నూలు, కడప ఏవైతే ఉన్నాయో వాళ్ళు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి లోకల్ కావడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం. ఆఫ్టర్ దట్ మీ యొక్క ఎడ్యుకేషన్ ఎలా ఉందనేది. ఇప్పుడు ఆదికవి నన్నయ్యని తీసుకున్నాం కాబట్టి ఆదికవి నన్నయ్య అనేది గవర్నమెంట్ కాలేజ్, ఇది క్యాంపస్ కాలేజీ. గవర్నమెంట్ అని ఉన్నట్టయితే గవర్నమెంట్ కాలేజ్, పీవీటీ ఉంటే ప్రైవేట్ కాలేజ్ అనమాట. సో తర్వాత అది వచ్చేసి కో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది, ఉమెన్స్ కాలేజ్ కాదు. తర్వాత ఏ కోర్సెస్ ఉన్నాయి ఆదికవి నన్నయ్యలో అంటే బయో సైన్స్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది, ఫిజికల్ సైన్స్ ఉంది, సోషల్ సైన్స్ ఉంది. సో 5 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ప్రతి కోర్సులో ఎన్ని సీట్స్ ఉన్నాయంటే ఇక్కడ 11 సీట్స్ అనేదేమో సో మనకు బయో సైన్స్లో ఉంది, ఇంగ్లీష్లో 5 సీట్స్ ఉన్నాయి, మ్యాథమెటిక్స్లో 14 ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి 6 సీట్స్ అని ఉన్నాయి. అండ్ తర్వాత 19 సీట్స్ అనేది సోషల్ సైన్స్లో ఉన్నాయి. అన్ని కాలేజెస్లో 100 సీట్స్ ఉండాలని లేదు. కొన్ని కాలేజెస్లో 50 సీట్స్ ఉంటాయి, కొన్ని కాలేజెస్లో 60 ఉంటాయి, కొన్ని కాలేజీలో వాట్ ఎవర్ ఎక్స్ట్రా ఉంటాయి. బట్ మాక్సిమం లిమిట్ వచ్చేసి 100కి మించి ఏ కాలేజీలో కూడా ఎక్కువగా అయితే ఉండవు. ఈ యొక్క 11 సీట్స్ కూడా అన్ని మీకే అని కాదు. బయో సైన్స్ తీసుకున్నట్టయితే బయో సైన్స్లో ఇప్పుడు 11 సీట్స్ ఉంటాయి. బయో సైన్స్ 11 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆదికవి నన్నయ్యలో. దీన్ని మళ్ళీ రిజర్వేషన్ కింద కేటగిరీ కింద డివైడ్ చేసి ఓసీ ఉంటుంది, బీసీఏ, బీసీబీ, బీసీసీ అని ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఉంటుంది. అండ్ స్పెషల్ కేటగిరీ లైక్ ఎన్సీసీ, క్యాప్ వాట్ ఎవర్ ఏదైతే ఉంటుందో స్పోర్ట్స్కి సంబంధించి కానీ అదర్ థింగ్స్కి సంబంధించి పర్సన్స్ విత్ డిజబిలిటీ వాటికి సంబంధించి కూడా సీట్స్ అలాట్ చేశారు 1 or 2 అనేది. సో ఇలా కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తే మీ కేటగిరీలో 1 or 2 ఉంటుంది. మనం కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుంటాం కదా, మీకు అక్కడ క్లారిటీ వస్తుంది. అండ్ తర్వాత కాలేజ్ ఫీ గురించి మీరు క్వైరీ చేస్తే 16,500 రూపీస్ అనేది ఫర్ ఇయర్కి అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను చెప్పాను ఇక్కడ ఉన్న ఫీ ఏదైతే ఉంటుందో ఫర్ ఇయర్కి.
ఇలా కాలేజ్ సంబంధించిన లిస్ట్ అనమాట ఇది. సో ఆదికవి నన్నయ్యలో ఉన్నాయి ఇవి. నెక్స్ట్ మనము అనదర్ కాలేజ్ తీసుకున్నట్టయితే 6th వన్. సో ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ చూడొచ్చు. సో ఆంధ్ర యూనివర్సిటీలో మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ కూడా ఉన్నాయి. స్పెషల్ ఎడ్యుకేషన్ వచ్చేసి 3 కోర్సెస్ ఆఫర్ చేస్తారు వీళ్ళు. విఐకి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విఐ అనేది ఉంది. విఐ అనేది చూడొచ్చు. అండ్ దీంట్లో బయాలజికల్ సైన్స్ అనేది స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. మ్యాథమెటిక్స్ అనేది స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సోషల్ సైన్స్ అనేది స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈచ్ కోర్స్లో వచ్చేసి 11 సీట్స్ ఉన్నాయి స్పెషల్ ఎడ్యుకేషన్లో. దీనికి సంబంధించిన ఫీ కూడా ఎంత ఉందంటే 16,500 అయితే ఉంది. ఇదే ఎంట్రన్స్ ఎవరైతే ఏపీ ఎడ్సెట్ ఎంట్రన్స్ టెస్ట్ రాశారో మీరు 2 ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. స్పెషల్ ఎడ్యుకేషన్కి అప్లై చేయొచ్చు, లేదా రెగ్యులర్ ఎడ్యుకేషన్ కూడా అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే స్పెషల్ ఎడ్యుకేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలోనే మెయిన్ క్యాంపస్లోనే మనకు అదర్ రెగ్యులర్ బీఎడ్కి సంబంధించి కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ డిఫరెంట్ కోర్సెస్ అనేది. సో మనకు బయాలజికల్ సైన్స్, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ సైన్స్ ఈచ్ గ్రూప్లో ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఫీ అంత అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి. నాట్ ఓన్లీ ఆంధ్ర, మీరు అదర్ యూనివర్సిటీ చూడొచ్చు. 11th బిట్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ద్రవిడియన్ యూనివర్సిటీ మనకు ఏపీ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసింది. ప్రజెంట్ ఈ యొక్క యూనివర్సిటీనే. ఇది కుప్పంలో ఉంటుంది, మనకు చిత్తూరులో ఉంటుంది. సో ఇది దేనికి అప్లికేబుల్ అనేది చూడండి మీరు ఇక్కడ. సో మనకు సౌతర్న్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఇది సౌత్ వెస్టర్న్కి సంబంధించి. సో ఇది దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకు బయాలజికల్ సైన్స్, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సోషల్ సైన్స్ అనేది ఉన్నాయి. ఈచ్ గ్రూప్లో ఎంత ఉంది అనేది ఉంది. ఫీ మీరు చూడొచ్చు 20,300 ఉంది. సో వెన్ కంపేర్ విత్ అదర్ యూనివర్సిటీస్ ద్రవిడియన్ యూనివర్సిటీలో కాలేజ్ ఫీ అనేది ఎక్కువగా ఉంది. ఫర్ ఇయర్కి ఇది మీరు ఫస్ట్ ఇయర్కి 20 పే చేయాలి, సెకండ్ ఇయర్ కూడా 20 పే చేయాలి. సో నెక్స్ట్ చూద్దాం ఇంకా. నెక్స్ట్ సో దట్ ఈస్ 16th వన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ద్రవిడియన్ అది అయిపోయింది. సో తర్వాత కుప్పం అయిపోయింది. తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మీరు చూడొచ్చు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో కూడా కోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి, కోర్స్ ఫీ ఏ విధంగా ఉంది, అండ్ ఏ ఏరియాలో ఉంది, తిరుపతి, చిత్తూరులో అయితే ఉంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అనదర్ వన్ మీరు కూడా చూడొచ్చు కంప్లీట్గా. ఇవి మనకు కాలేజెస్ సంబంధించి. అండ్ ఇదే కాకుండా గవర్నమెంట్ కాలేజెస్ ఏమైనా ఉన్నాయి అంటే GOV అని మీరు టైప్ చేస్తే, GOVT అని మీరు టైప్ చేస్తే, గౌట్ అని టైప్ చేస్తే గవర్నమెంట్ కాలేజెస్ ఏమైనా ఉంటే మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో మనకు GOVనే ఓన్లీ GOV. సో గౌట్ కాలేజెస్ మీరు 46 గౌట్ కాలేజెస్ చూడొచ్చు. సో ఇంతకుముందుకు మనం యూనివర్సిటీ అని సెట్ చేస్తే 26 మాత్రమే 25 రావడం జరిగింది. గవర్నమెంట్ కాలేజెస్కి మనకు 46 రావడం జరిగింది. సో ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి. టోటల్ చూడొచ్చు మీరు ఏమేమి ఉన్నాయి అనేది. ఆదికవి నన్నయ్య అనేది యూనివర్సిటీ మనకు ఆల్రెడీ తెలిసిందే. సో ఇక్కడ మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కోర్సెస్ అనేవి ఉన్నాయి. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఉంది. సో తర్వాత ఇక్కడ వచ్చేసి కుప్పం యూనివర్సిటీ కాలేజ్ సంబంధించి ఉంది. తర్వాత ఇక్కడ IISc కర్నూలుకి సంబంధించి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఏదైతే ఉందో ఇది కూడా యాడ్ కావడం జరిగింది మనకు. సో IIScకి సంబంధించి ఇది కూడా గవర్నమెంట్ కాలేజ్ సంబంధించి మీరు గవర్నమెంట్ కాలేజెస్ అని సెట్ చేయాలనుకుంటే. తర్వాత SGS గవర్నమెంట్ కాలేజ్ అనేది రాజమండ్రిలో అయితే ఉంది. ఇది గవర్నమెంట్ కాలేజే. సో చాలా కాలేజెస్ అనేవి ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. ఆంధ్రాలో అయితే గవర్నమెంట్ కాలేజెస్ చాలా తక్కువ. తిరుపతిలో వచ్చేసి ఉమెన్ ఎడ్యుకేషన్ సంబంధించి ఉమెన్ స్పెషల్ ఎవరైతే ఉమెన్ స్పెషల్ ఉంటారో మీరు ఇక్కడ. సో తాళ్ళ పద్మావతి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంది. HI అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. VI వచ్చేసి ఏమో మనకు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. HI వచ్చేసి ఇదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అనదర్ మీరు క్వైరీ చేసినట్టయితే మళ్ళీ తాళ్ళ పద్మావతి యూనివర్సిటీనే మనకు స్పెషల్ ఎడ్యుకేషన్ కాకుండా రెగ్యులర్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించింది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించి చూడొచ్చు. కంప్లీట్గా గవర్నమెంట్ కాలేజెస్ ఇవి, ప్రైవేట్ కాలేజెస్ ఇవి. ఈ విధంగా మీరు వెరిఫై చేసుకోవాలి. కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయనేది చూడడం జరిగింది. కేటగిరీ వైజ్గా అన్ని సీట్స్ అనేది మనకే కాదు అవి. సో మళ్ళీ కేటగిరీ జనరల్ లోకల్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది అప్లై చేయడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ సంబంధించి క్వైరీ చేస్తున్నారు. మా దగ్గర ఓన్లీ సో ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే ఉంది. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. బట్ యూనివర్సిటీలో రావాలి అంటే మాత్రం టాప్ ర్యాంకర్స్ మాత్రమే యూనివర్సిటీలో వస్తుంది. ఈవెన్ గవర్నమెంట్ కాలేజెస్లో రావాలన్నా టాప్ ర్యాంకర్స్కి. ఇప్పుడు ఆంధ్ర లోకల్ రీజన్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఆంధ్రాకి ప్రియారిటీ ఇస్తారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఉన్న వాళ్ళు ఫస్ట్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇస్తారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో రావాలన్నా బెటర్ ర్యాంక్ ఉండాలి, ఆంధ్ర యూనివర్సిటీలో రావాలన్నా బెటర్ ర్యాంక్ ఉండాలి. ఆదికవి నన్నయ్య కానీ అదర్ యూనివర్సిటీస్లో కానీ రావాలి అంటే ఆఫ్టర్ దట్ మీకు ర్యాంక్ ఏదైతే ఉంటుందో 100 అబోవ్ ఉన్న వారికి కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ దీంట్లో మనకు టోటల్గా 5 మెథడ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇంగ్లీష్ అనేది ఉంది, బయాలజికల్ సైన్స్ ఉంది, ఫిజికల్ సైన్స్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది, సోషల్ స్టడీస్ ఉంది. ఈ 5 గ్రూప్స్లలో లాస్ట్ ఇయర్ ఏ విధంగా కట్ ఆఫ్ ఉందంటే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం, మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మేము ఎటువంటి అమౌంట్ అనేది ఛార్జ్ చేయట్లేము. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటే అవి డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫస్ట్ ఇంగ్లీష్ డౌన్లోడ్ చేస్తాను. ఇంగ్లీష్ ఆంధ్ర యూనివర్సిటీలో లాస్ట్ ఎంతమందికి అలాట్ చేయడం జరిగింది అనేది 2025కి సంబంధించి. సో మేము ఓన్లీ లాస్ట్ ఇయర్ ఇది ఒకటే సేవ్ చేయడం జరిగింది. ఆల్ థింగ్స్ మేము సేవ్ చేయలేకపోయాము. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి. ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన కట్ ఆఫ్ విషయంలో అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనకు BCBలో ఎన్ని సీట్స్ ఇచ్చారు అనేది మీరు చూడాలి. అది ఫిమేల్కి ఇచ్చారా మేల్కి ఇచ్చారనేది చూడాలి. మీ కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ SC అనుకో, SCలో 3 ఉన్నాయి. SC ఉంది, సో SC2 అనేది ఉంది, SC3 అనేది ఉంది. సో ఈ కేటగిరీలో అలాట్ చేశారనేది కూడా చూడాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫే మనకు మెయిన్ సార్. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ బట్టి నా ర్యాంక్ అనేది 50 ఉంటే ఖచ్చితంగా ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వస్తుందన్నా కూడా 100% మనం షూరిటీ ఇవ్వలేము. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ఎంట్రన్స్ టెస్ట్లో SC కేటగిరీ 3లో సో మీకు సంబంధించి
సబ్జెక్ట్ రాసిన వాళ్ళు ఎవరు లేరు అనుకుందాము, 100 ర్యాంక్ వచ్చిన వారికి సీట్ అలాట్ అయింది అనుకుందాం. కానీ ఇప్పుడు ఈ ఇయర్లో SC3కి సంబంధించిన వాళ్ళు ఫస్ట్ 100 ర్యాంక్లో అందరూ వాళ్ళే ఉన్నారనుకోండి. సో 1 ర్యాంక్ వచ్చినా 2 ర్యాంక్ వచ్చినా కూడా మనకు సమ్ టైమ్స్ రాకడానికి ఛాన్సెస్ లేదు, ఎందుకంటే ఒక కేటగిరీలో 1 లేదా 2 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు BCB తీసుకుంటే ఇక్కడ ఒకటి అలాట్ చేశారు, BCBలో ఇక్కడ ఒకటి అలాట్ చేశారు, 2 సీట్స్ అనేది అలాట్ చేయడం జరిగింది BCBకి సంబంధించి. టోటల్ కాలేజ్లో సో మనకి ఇదేంటి ఇంగ్లీష్ తీసుకున్నట్టయితే BCBలో 2 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే మీరు ఆ 2లో మీ ర్యాంక్ ఎంత అయి ఉండాలి. ఒకవేళ ఫస్ట్ 2 ర్యాంకర్స్ కూడా ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఇంగ్లీష్ రాసిన వాళ్ళే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. మీ దాంట్లో మీ కేటగిరీ వాళ్ళే అయి ఉంటారు కదా, ఫస్ట్ సెకండ్ ర్యాంక్ మీ కేటగిరీ అయ్యింది అనుకోండి. సో నీది 100 ర్యాంక్ 10th ర్యాంక్ 20 ర్యాంక్ ఉంటే రావడానికి అయితే ఛాన్స్ ఉండదు. ఇక్కడ లాస్ట్ ఇయర్ అయితే 14 ర్యాంక్ ఉన్న ఫిమేల్కి BCBలో అలాట్ చేశారు ఇంగ్లీష్లో వచ్చేసి. అండ్ తర్వాత మళ్ళీ BCBకి సంబంధించి 56 ర్యాంక్ ఉన్న ఫిమేల్కి కూడా అలాట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ వచ్చేసి. BCB మేల్ వచ్చేసి ఏంటంటే 10th ర్యాంక్ ఉన్న వారికి అలాట్ కావడం జరిగింది. 12th 11th 13th వాట్ ఎవర్ ఉన్న వారికి లాస్ట్ ఇయర్ అలాట్ అవ్వలేదు అని అర్థం. ఇది ఫస్ట్ ఫేజ్కి సంబంధించి. బట్ మనకు ఫస్ట్ ఫేజ్ ఉంటుంది, సెకండ్ ఫేజ్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ రాలేదనుకోండి, సెకండ్ ఫేజ్లో ట్రై చేసినా కూడా రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. బట్ మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్లో కనుక క్యాంపస్ సీట్ వచ్చింది అనుకోండి, జాయిన్ అవ్వడానికి ఇష్టపడతారు, డ్రాప్ అవ్వరు కదా. అటెండెన్స్ అయితే మ్యాండేటరీ ఉంటుంది క్యాంపస్ కాలేజెస్లో. మీరు క్యాంపస్ కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మళ్ళీ మేము రెగ్యులర్గా రాము అది అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది, కాబట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇది దానికి సంబంధించి మీ కేటగిరీ మీ జెండర్ ఏదైతే ఉంటుందో దాంతో కంపేర్ చేసుకోండి. ఇఫ్ మీరు BCD అనుకోండి, 15th ర్యాంక్ ఉన్న వారికి అలాట్ చేయడం జరిగింది. BCDలో ఫీమేల్ వచ్చేసి 39th ర్యాంక్ ఉన్న వారికి అలాట్ చేయడం జరిగింది. EBCలో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు 68th ర్యాంక్ ఉన్న వారికి అలాట్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ మీ ర్యాంక్ను బట్టి మీరైతే ఒకసారి కంపేర్ చేసుకోవాలి ఇది సిచ్యువేషన్ అనేది. సో ఇది మనకు దీనికి సంబంధించి. అండ్ దీంట్లో అదర్ థింగ్ మీరు చూసినట్లయితే అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో అదర్ థింగ్ వచ్చేసి ఫిజికల్ సైన్స్ అనుకుందాం. ఫిజికల్ సైన్స్ లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వచ్చిన వారికి అలాట్ చేశారని మీరు క్వైరీ చేసినట్లయితే ఫిజికల్ సైన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఫిజికల్ సైన్స్ వచ్చేసి BCAలో 115 వచ్చిన వారికి అలాట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. 115 అనేది BCB వరుసపంటి BC ఉంది, BCB 52 13 అండ్ తర్వాత 140 వచ్చిన వారికి అలాట్ చేశారు. మేల్కి 140 వచ్చిన వారికి అలాట్ చేశారు. ఫీమేల్కి అయితే 52 వరకే కట్ ఆఫ్ ఉంది లాస్ట్ ఇయర్. BCBలో 65 వచ్చిన వారికి అలాట్ చేశారు. BCD ఉంది. అండ్ OCకి సంబంధించి కూడా మీరు చూడొచ్చు. SCలో 313 అయితే SCకి సంబంధించి 313 వచ్చిన మేల్ క్యాండిడేట్ కూడా అలాట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. ఇది మీకు జస్ట్ అనాలిసిస్ పార్ట్ కోసం అయితే యూజ్ అవుతుంది. సో మేము దీని గురించి ఎక్కువ అయితే మాట్లాడలేము. సో మనకున్న సీట్స్ ఏవైతే ఉంటాయో అన్ని సీట్స్ మనకు కావు. ఫర్ ఎగ్జాంపుల్ 11 సీట్స్ అనేది మీకు సంబంధించి ఇంగ్లీష్ మెథడాలజీలో ఉన్నాయి అనుకుంటే 11 అనేది మీవి కావు. ఆ 11లో ఏమేమి ఉంటాయంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. OC కేటగిరీ అనేది ఉంటుంది, BCకి సంబంధించిన సబ్ కేటగిరీస్ అనేవి ఉంటాయి, తర్వాత SCకి సంబంధించిన సబ్ కేటగిరీస్ ఉంటాయి, STకి సంబంధించిన సబ్ కేటగిరీస్ ఉంటాయి, EWSకి సంబంధించిన సబ్ కేటగిరీస్ ఉంటాయి, పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ స్పెషల్ క్యారెక్టర్ కానీ ఉంటాయి. సో ఇవన్నీ కలిసి ఇంక్లూడింగ్ కాబట్టి సో మీరు మీ ర్యాంకుకి సీట్ వస్తుందా రాదా అనేది అంత ఈజీగా చెప్పలేము. బట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఆఫ్టర్ దట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నేను డీటెయిల్ గైడ్లైన్స్ ప్రొవైడ్ చేస్తాను మీకు. సో ప్రజెంట్ అయితే మీరు జస్ట్ కంపేర్ చేసుకోవడానికి లిస్ట్ అయితే యూజ్ చేసుకోండి. అండ్ మీకు కాలేజెస్ విషయంలో కానీ కట్ ఆఫ్ విషయంలో కానీ సర్టిఫికేట్ ప్రాసెస్ విషయంలో కానీ అదర్ థింగ్ విషయంలో కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. ఎవరైతే మాకు నెట్ సెంటర్స్ నియర్ బై లేవు సార్ మేము లాంగ్ వెళ్ళి చేసుకోలేమనుకుంటారో డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా కానీ మీరు కాంటాక్ట్ అయితే మేము మీకు అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ ఈ యొక్క కౌన్సిలింగ్ నుంచి కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ఎటువంటి ప్రాసెస్ అయితే ఉంటుందో వాటికి సంబంధించిన ప్రతి అప్డేట్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది.